హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, చాలా రోజులయిపోయింది కదా! వీడియో వచ్చేసి. అంటే కొంచెం పర్సనల్ థింగ్స్ వల్ల వీడియో చేయడం కుదరలేదనమాట. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్పీచ్ థెరపీ ఎట్ హోమ్ పార్ట్ 2 అనమాట. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే చూడండి. ఎందుకంటే దాని కంటిన్యూయేషనే ఇది. అది చూడకుండా ఇది చూస్తే మీకు అర్థం కాదు. సో, ఫస్ట్ పార్ట్ 1 చూడండి. నేను లింక్ చేస్తాను పైన ఐ బటన్‌లో. అండ్ ఈవెన్ ప్లే లిస్ట్ ఉంది కదా మనది. స్పీచ్ డిలే, ఆటిజం అండ్ ఏడీహెచ్‌డీ. సో, దాంట్లో ఆ ప్లే లిస్ట్‌లో కూడా నేనిప్పుడు చెప్పబోయే టాపిక్‌కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా అందులోనే ఉంటాయి. అండ్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కదా! సో, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదనమాట. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక లైక్ ఇవ్వండి. అదెలా ఉంటుందంటే నాకు చాలా మోటివేషన్‌గా ఉంటుందనమాట. ఇంకా మంచి మంచి టాపిక్స్ మీతో డిస్కస్ చేయడానికి. సో, అందరికి ఒక చిన్న అనౌన్స్‌మెంట్ ఇన్ ద సెన్స్ లైక్ మీకేమైనా డౌట్స్ ఉంటే అంటే స్పీచ్ డిలే గురించి కానీ, అంటే ఈ ఈ ఇతరితర వేరే డౌట్స్ ఏయన్నా ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఇంకొక క్యూఎన్ఏ చేస్తాను. ఆల్రెడీ లాస్ట్ ఒకసారి మనం క్యూఎన్ఏ చేసాం కదా! సో, బట్ ఇంకా క్వెషన్స్ ఎక్కువ వస్తూనే ఉన్నాయి నాకు. సో, అవన్నీ బేస్ చేసుకొని అండ్ మీరిప్పుడు అడగబోయే క్వెషన్స్‌ని బేస్ చేసుకొని నేనైతే ఇంకొక క్యూఎన్ఏ చేస్తాను. అండ్ రీసెంట్‌గా నేను క్యాండీ స్పీచ్ ఇంప్రూవ్‌మెంట్ షార్ట్స్ కూడా వేస్తున్నాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవరైనా చూడకపోతే షార్ట్స్‌లోకెళ్ళి అది చూడొచ్చు. సో, క్యాండీ చాలా బాగా ఇంప్రూవ్ అయింది ఈ 3 మంత్స్‌లో. సో, దానికి గురించి మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో వేస్తే, సో, నేను దానికి తగినట్టు మీకైతే ఆహ్, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఒక లాంగ్ వీడియోలో. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి మనం స్పీచ్ థెరపీ ఎట్ హోమ్ పార్ట్ 2 అని అనుకున్నాం కదా! సో, పార్ట్ 1లో మనం చూసాం కదా! సో, పార్ట్ 2లో మనం ఏంటంటే ఇక్కడ నేను చాలా టిప్స్ చెప్తూ ఉంటాను మీకు. సో, అవన్నీ మీరు పాటించాలి. ఈవెన్ నేను కూడా ఇవే క్యాండీ మీద అప్లై చేశాను. దానివల్ల తన స్పీచ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది. అండ్ నన్ను అడుగుతున్నారు పిల్లలు చిన్న చిన్న వర్డ్స్ చెప్తున్నారు కానీ కాన్వర్జేషన్ అంటే నా షార్ట్స్ చూసిన వాళ్ళు మీరు ఎలా అయితే కాన్వర్స్ చేస్తున్నారో క్యాండీతో అట్లా కాన్వర్సేషన్ చేయలేకపోతున్నాము అని అడుగుతున్నారు. సో, దానికి సంబంధించి కూడా నేను కొన్ని టిప్స్ అయితే ఇస్తాను. అండ్ స్పీచ్ డిలే ఉన్నంత మాత్రాన కేవలం మనము స్పీచ్ మీదే కాన్సంట్రేషన్ చేయకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్స్‌లో ఐ కాంటాక్ట్ అండ్ అండర్‌స్టాండింగ్ మీద మనం కాన్సంట్రేషన్ చేయాలన్నమాట. సో, అవి 2 బావుంటే ఆటోమేటిక్‌గా స్పీచ్ వచ్చేస్తుంది. సో, పదే పదే మనం పిల్లలకి వర్డ్స్ చెప్తున్నాము అంటే, నేను ప్రతిసారి వర్డ్స్ చెప్తున్నానండి, అన్నీ చెప్తున్నాను అయినా కూడా రావడం లేదు పిల్లలకి అనంటే ఇట్స్ రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి అర్థమవుతుందో లేదో అనేది మనం తెలుసుకోవాలి. దానికోసం మనం వాళ్ళకి అండర్‌స్టాండింగ్ స్కిల్‌ని ఇంప్రూవ్ చేయాలి. అండ్ ఐ కాంటాక్ట్ ఉండాలి. ఏదైనా సరే ఐ కాంటాక్ట్ ఉన్నప్పుడే జరుగుతుంది కాబట్టి, ఐ కాంటాక్ట్ స్కిల్‌ని కూడా చాలా ఇంప్రూవ్ చేయాలి. సో, వీట్లి కోసం మనం మెయిన్‌గా చాలా యాక్టివిటీస్ అయితే చేపించాల్సుంటుంది. దానికి తగిన యాక్టివిటీస్ అన్నీ మన ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. నేను ఇవన్నీ కూడా క్యాండీకి చేపిచ్చాను కాబట్టి, ఇప్పుడు తను చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది. సో, అది ఒకటి కొంచెం చూసుకోవాలి. అండ్ కిడ్స్‌లో ఎక్కువ సిట్టింగ్ టాలరెన్స్ ఉండాలండి. సిట్టింగ్ టాలరెన్స్ ఉండాలి. ఎందుకంటే, సిట్టింగ్ టాలరెన్స్ ఉన్నప్పుడే ఐ కాంటాక్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో మనమేమి చెప్పలేం కాబట్టి, ఐ కాంటాక్ట్ కావాలంటే డెఫినెట్‌లీ సిట్టింగ్ టాలరెన్స్ అనేది ఉండాలి. పిల్లల్లో సిట్టింగ్ టాలరెన్స్ పెంచడానికి ఒక చిన్న టిప్ అయితే చెప్తాను మీకు. పిల్లలకి ఇష్టమైనది ఏదన్నా ఒక హై ప్రయారిటీ తీసుకోండి. అంటే క్యాండీకి బిస్కిట్స్ అంటే ఇష్టం. సో, నేను హై ప్రయారిటీ క్యాండీకొచ్చేసి బిస్కిట్స్ తీసుకుంటున్నాను. అండ్ లో ప్రయారిటీలో తనకి ఎప్పుడైనా కూడా అంటే ఏదన్నా వెజిటబుల్ కానీ, లేకపోతే ఇంకేదన్నా కానీ పెడతాను. అంటే లీస్ట్ ప్రయారిటీ అన్నమాట. తను అంటే నేనిది చూపిచ్చిన వెంటనే తను ఏది పట్టుకుంటదని నాకు తెలుసు కాబట్టి, తనకి ఏది ఇష్టమని నాకు తెలుసు కాబట్టి, ఆ కిడ్ మన మాట వినాలి అనంటే వాళ్ళకేది కావాలో మనకి అది హై ప్రయారిటీ అయ్యుండాలి. ఐ హోప్ మీకు అర్థమవుతుంది కదా! వాళ్ళకి నచ్చింది అక్కడ హై ప్రియారిటీ అవుతుందనమాట. అలా ఒక 3-4 ఐటెమ్స్ పెట్టండి. పెట్టినప్పుడు ఏం చేస్తారంటే అన్నీ వరుసగా పెట్టేసి అందులో కిడ్‌కి ఏది కావాలో అంటే ఫస్ట్ కిడ్ వెళ్లి ఏదైతే టచ్ చేస్తారో అది తీసుకోండి. అంటే వాళ్ళకి అది హై ప్రయారిటీ అన్నమాట. అది తీసుకోండి. అది తీసుకున్నాక దానిని ఒకసారి అంటే ట్రస్ట్ బిల్డ్ చేయాలన్నమాట కిడ్‌లో మనం. ట్రస్ట్ బిల్డ్ చేస్తే ఆటోమేటిక్‌గా మనం ఏది చెప్తే అది వింటారు. సో, అలా ఎలా బిల్డ్ చేస్తాము అనంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉందనుకోండి. ఇది క్యాండీకి చాలా ఇష్టం. ఇది హై ప్రయారిటీ దానికి. సో, అప్పుడు నేనేం చేస్తాను, పెన్ పెన్ ఇస్తున్నాను, తీసుకుంటున్నాను. అంటే ఇన్‌స్ట్రక్షన్స్ కూడా చాలా షార్ట్‌గా ఉండాలి. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం గదా! సో, అలా చాలా షార్ట్‌గా ఉండాలి. లైక్ గివ్, టేక్, గివ్, టేక్, గివ్, టేక్.
ఇలాగే చాలా సింపుల్ ఇన్‌స్ట్రక్షన్‌లో ఉండాలి. ఇంత పెద్ద పెద్ద లైన్‌లు చెప్తే కిడ్స్‌కి అర్థం కాదు. ఇన్‌స్ట్రక్షన్స్ ఎప్పుడన్నా చాలా షార్ట్‌గా ఉండాలి. మనం ప్రీవియస్ వీడియోస్‌లో కూడా మాట్లాడుకున్నాం. చాలా ఇమిటేషన్స్ యాక్టివిటీస్ చేపించినప్పుడు మనం మాట్లాడుకున్నాం అన్నమాట. సో, అది ఒకటి చూసుకోవాలి. ఇన్‌స్ట్రక్షన్ చాలా షార్ట్‌గా ఉండాలి. సో, అట్లా చేసినప్పుడు ఏంటంటే మ మమ్మీ ఇస్తుంది, తీసుకుంటుంది. అంటే తను నాకు ఇస్తుంది అనే ట్రస్ట్ అనేది కిడ్‌కి బిల్డ్ అవుతుంది. సో, ఫస్ట్ మనం ఇది చూసుకోవాలి. దీంట్లోనే మీకు సిట్టింగ్ టాలరెన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే కిడ్ హై ప్రియారిటీ ఉంది కాబట్టి కిడ్ ఎక్కడికి వెళ్లరు. సో, అగైన్ ఇది బ్రైబింగ్ కాదు. ఇదేంటంటే హై ప్రియారిటీ అని తీసుకుంటున్నాం అన్నమాట. సో, ఇస్తున్నాము, తీసుకుంటున్నాము. సో, తర్వాత ఇంకొకటొచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గివ్, టేక్ ఇట్లా చెప్తున్నాం కదా! ఒక 2, 3 సార్లు ఇట్లా చెప్పినాక ఫోర్త్ టైమ్ ఏం చేస్తారంటే టేక్, గివ్, టేక్ అంటే ఐ లెవెల్. మన ఐస్ దగ్గరికి చూపించాలన్నమాట ఇలాగ. అంటే వాళ్ళు మనల్ని కళ్ళల్లో చూసేటట్టు మనం ఆబ్జెక్ట్‌ని ఇట్లా ప్లేస్ చేయాలి. ఓకే. ఒకవేళ అది ఫుడ్ ఐటెమ్ అనుకోండి. గివ్, టేక్ అని చెప్పాక ఒక 2, 3 సార్లు చేపిచ్చాక వాళ్ళకి ట్రీట్ ఇవ్వచ్చు. అంటే దే కెన్ హావ్ ఇట్ ఎ లిటిల్ బిట్. సో, అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ సిట్టింగ్ టాలరెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆటోమేటిక్‌గా మనకి ఐ కాంటాక్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. సో, దీనివల్ల అంటే అగైన్ సింపుల్ ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పడం వల్ల వాళ్ళకి అండర్‌స్టాండింగ్ లెవెల్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో, ఐ హోప్ ఇంతవరకు క్లియర్‌గా ఉంది కదా మీకు. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. క్లియర్‌గా మళ్ళీ ఇంకొకసారి కావాలంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చూసాం కదా! దీనివల్ల కాన్సంట్రేషను, కోఆపరేషను, ఫోకస్, ఐ కాంటాక్ట్, అండర్‌స్టాండింగ్ ఇంతవరకైతే కవర్ అయిపోయాయి. ఇలాంటి యాక్టివిటీస్ చేపించడం ద్వారా. అంటే నేనిక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం పెన్ చూపిచ్చాను. మీరు వేరే ఏయైనా యూజ్ చేయొచ్చు. ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేయొచ్చు. లేదంటే ఏయన్నా టాయ్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఫుడ్ అయితే ఫుడ్ ప్రయారిటీ అవి యూజ్ చేయొచ్చు. సో, మేజర్‌గా ఏంటంటే కిడ్‌కి ఏదైతే ఎక్కువ ఇష్టం ఉంటుందో దాన్నయితే మనం చూసుకోవాలి. అది మన హై ప్రయారిటీ అవుతుంది. ఓకే. అంతవరకు క్లియర్. నెక్స్ట్ వచ్చేసి స్పీచ్ ఎప్పుడైనా బాగా రావాలి అనంటే కొంతమంది పిల్లలకి ఈ మజిల్స్ చాలా వీక్‌గా ఉండుండొచ్చు. అరౌండ్ ద మౌత్. సో, దీనికోసం మనం ఏం చేయాలంటే బ్లోయింగ్ యాక్టివిటీస్ చేయించాలి. సో, బ్లోయింగ్ యాక్టివిటీస్ అసలా నేను యూట్యూబ్‌లో పెట్టిన యాక్టివిటీస్‌లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి బ్లోయింగ్ యాక్టివిటీసే. సో, క్యాండీకి నేను ఫస్ట్ చేపించింది అదే. ఎవరైనా చూడకపోతే నేను లింక్ అయితే పైన ట్యాగ్ చేస్తాను. అండ్ ఈవెన్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా ప్లే లిస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. 8 పార్ట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి బ్లోయింగ్ యాక్టివిటీస్. ఐ థింక్ 15,000 ప్లస్ వ్యూస్ ఉన్నాయి ఆ యాక్టివిటీస్‌కి. సో, అవి ఒకసారి చేయించండి. అండ్ ఇంకా మీకు ఫర్దర్‌గా ఇంకా ఎక్కువ కావాలి బ్లోయింగ్ యాక్టివిటీస్ అంటే కింద కామెంట్ చేయండి. నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో, బ్లోయింగ్ యాక్టివిటీస్ వచ్చుండాలి. ఇమిటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యుండాలి. సో, దానికోసం కూడా మన దగ్గర యాక్టివిటీస్ ఆల్రెడీ చేయించున్నాయి. సో, దాన్ని నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. మీరు ఆ యాక్టివిటీస్ కూడా చేయించాలి వాటిలతో పాటు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి టంగ్ మూవ్‌మెంట్స్ బావుండాలన్నమాట. అంటే టంగ్ మూవ్‌మెంట్స్. ఇప్పుడు ఇక్కడ కొంచెం తేనె లాంటిదేదన్నా రాయండి. చాక్లేట్ గాని, తేనె గాని ఏదన్నా ఇక్కడ రాస్తే ఇక్కడ, ఇక్కడ రాస్తే అంటే టంగ్ తోటి పిల్లలు ఇట్లా తీసుకునేటట్టు. అలా. అంటే టంగ్ అన్ని సైడ్‌లకు కూడా బాగా రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి టంగ్ మూవ్‌మెంట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ మజిల్ కొంచెం లూజ్ అయ్యి వాళ్ళు మాట్లాడడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. సో, ఇవి 3 క్లియర్ కదా! ఏమేం కావాలి? బ్లోయింగ్ యాక్టివిటీస్ కావాలి. ఇమిటేషన్ యాక్టివిటీస్ అంటే ఇమిటేషన్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేయాలి. టంగ్ మూవ్‌మెంట్స్ బావుండాలి. సో, ఇవి 3 క్లియర్. అండ్ వీటిలతో పాటొచ్చేసి మనం కొన్ని సౌండ్స్ అయితే నేర్పించాలన్నమాట పిల్లలకి. సౌండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ట్రైన్ ఎళ్తా ట్రైన్ ఎలా వెళ్తుంది? కూ చిక్కు 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 కూ ఏంటంటే సింపుల్. కూ బ్లో వస్తుందన్నమాట అక్కడ. పిల్లల్లో బ్లోయింగ్ రావట్లేదనంటే ఫస్ట్ వాళ్ళతో ఫ అనేది పలికించండి. ఫ, ఫ, ఫ అన్నప్పుడేంటంటే ఎయిర్ బయటకొస్తుంది కాబట్టి వాళ్ళకి బ్లో వస్తుందన్నమాట. ఫ, ఫ. సో, అట్లా. అండ్ సక్కింగ్ ఉంటుంది కదా! అంటే బాటిల్ సక్కింగ్ అని. సో, సక్కింగ్ ఎక్కువ చేపించడం వల్ల కూడా వాళ్ళకి బ్లోయింగ్ అనేది వస్తుంది. సో, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ కొన్ని సౌండ్స్ చేపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అనే లెటర్ రావట్లేదనుకోండి. దానికోసం బైక్ ఎలా వెళ్తుంది? బైక్ ఏం సౌండ్ చేస్తుంది అనంటే ట్రర్ 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 ట్రర్.
అట్లా. అట్లా చెప్తూ ఉండాలనమాట. సో, సౌండ్స్ అయితే చేపించాలి. నేనైతే యానిమల్ సౌండ్స్ ఎక్కువ చేపిస్తూ ఉంటాను క్యాండీ తోటి. ఆహ్, సో, మీరు ఇంతకుముందు షార్ట్‌లో చూసే ఉంటారు. అయినా చూడకపోయినా నేనిక్కడ వేస్తాను చూడండి. సో, అట్లా సౌండ్స్ చేపించడం వల్ల ఏమవుతుందంటే చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి. వర్డ్స్ పలకడానికి చాలా ఈజీ అవుతుందనమాట. What cat says, Candy? Yeah. Dog says? Yeah. Yeah. Dog. Boom. Boom. Duck says? Wah. Wah. Lion says? Wah. Fox says? వెరీ గుడ్. తర్వాత ఇంకేమున్నాయబ్బా? కాకి సేస్? Cow. కావు. కోడి సేస్? Cuckoo. కుక్కరుకు. అండ్ వాళ్ళకి ఇష్టమున్న రైమ్స్ ఏవైతే ఉంటాయో, పిల్లలు బాగా మంచి మూడ్‌లో ఉన్నప్పుడు ఆ రైమ్స్ మీరు చెప్పిస్తూ ఉండాలనమాట. చిన్నివి. నేను ఆల్రెడీ ఒక షార్ట్‌లో క్యాండీకి ఎట్లా నేర్పిస్తున్నాను అనేది ఇక్కడ పక్కన షార్ట్ అయితే Chichi. కింద Da. పోసి Ohi. పుట్ట Shaputta. పుట్ట Aputta. మన్ను Manu. తెచ్చి Chichi. చిట్టి మిరియాలు అయితే వేశాను కదా! వేస్తాను చూడండి అది కూడా. సో, ఆహ్, అట్లా చెప్తూ ఉంటే ఏంటంటే వాళ్ళు పలకడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ టైమే పర్ఫెక్ట్‌గా రాదు. బట్ డెఫినెట్‌గా వస్తుంది. సో, అయిపోయింది కదా! అంతవరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు అడగకుండా అంటే ఇప్పుడు కిడ్ ఆల్రెడీ 2 ఇయర్స్ ప్లస్ ఉన్నారు. అంటే వాళ్ళకి గెస్చర్స్ నుంచి మాటలు మాట్లాడే స్టేజ్ అయితే వచ్చేస్తుంది. అంటే ఆ మైల్‌స్టోన్ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు ఏదన్నా అంటే నాకదివ్వు, ఇదివ్వు అని పాయింట్ ఔట్ చేస్తున్నారనుకోండి ఇవ్వకండి. అంటే పేరు చెప్పండి. ఒక 2, 3 సార్లు చెప్పండి. చెప్పినాక వాళ్ళింకా పాయింట్ ఔట్ చేస్తున్నారంటే ఇవ్వకండి. కిడ్‌ని ముందే వెళ్లి కిడ్‌కి కావాల్సినయన్ని మీరిచ్చేయకండి. కిడ్ వచ్చి మనల్ని అది కావాలి అంటే ఆ నేమ్ పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ వాటరే కావాలనుకోండి. మమ్మీ వాటర్ కావాలి. వాటర్ కావాలి. వాటర్ ఇవ్వు. వాటర్ అనే వర్డ్ వచ్చే వరకు కూడా మనం కిడ్‌కి రెస్పాండ్ అవ్వకుండా ఉంటే ఏంటంటే వాళ్ళు ట్రై చేస్తారనమాట. వాళ్ళింకా వచ్చి అడగక ముందే నాన్న నీకు నీళ్ళు కావాలా? నాన్న నీకు ఫుడ్ కావాలా? అని ముందే మనం వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చేసామంటే వాళ్ళింక నేర్చుకోలేరు. ఇది స్పీచ్‌లో అనే కాదు. ఇది నేను మామూలుగా రియల్ లైఫ్‌లో కూడా యాస్ ఎ కిడ్‌ని గ్రో చేసే దాంట్లో కూడా చెప్తాను. కిడ్స్‌కి కష్టం తెలియాలనమాట. అది ఎంత కష్టపడితే వస్తుంది అనేది తెలియాలి వాళ్ళకి. లేదంటే ఏ థింగ్స్ గురించి వాళ్ళకి వాల్యూ ఉండదు. ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళకసల వాల్యూ తెలీదు. ఎందుకంటే వాళ్ళిప్పుడు కష్టపడి సంపాదించడం లేదు. పేరెంట్స్ తెచ్చిస్తున్నారు కాబట్టి దాని వాల్యూ అనేది వాళ్ళకి తెలీదు. ప్రతి వస్తువు, ప్రతి థింగ్ కూడా పిల్లలకి వాల్యూ తెలిసేలాగా పెంచితే రేపు పెద్దయ్యాక వాళ్ళు ఫ్యూచర్‌లో బాగా సెటిల్ అవుతారు. అంతేకాదు వాళ్ళ ఫర్దర్ జనరేషన్స్‌ని కూడా వాళ్ళు ఒక మంచి దారిలో అయితే తీసుకెళ్తారు. సో, అది యాస్ ఎ పేరెంట్స్ మనం ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ. సో, అలా గెస్చర్స్ ఏదన్నా చేస్తే ఇవ్వకండి. కొంచెం వెయిట్ చేయండి. ఒకవేళ వాళ్ళకి చెప్పడం రాకపోతే ఆ వర్డ్‌ని ఒక 7 టైమ్స్, 8 టైమ్స్ రిపీటెడ్ చేస్తూ ఉండండి. సో, దానివల్ల వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుందనమాట. అండ్ ఇవన్నీ చేసేటప్పుడు ఎక్కడైనా సరే ఇవన్నీ చేసేటప్పుడు ఐ కాంటాక్ట్ అయితే మిస్ అవ్వకూడదు. సో, డెఫినిట్‌గా ఐ కాంటాక్ట్ అయితే ఇవ్వాలి. ఎప్పుడైనా కిడ్‌కి ఐ కాంటాక్ట్ ఇవ్వాలంటే చిన్న టిప్ ఇక్కడ. ఎప్పుడు కూడా కిడ్‌కి ఐ హెడ్ లెవెల్‌లో మనం ఉంటే వాళ్ళకి మనకి ఐ కాంటాక్ట్ ఇవ్వడానికి చాలా ఈజీ అయిపోతుందనమాట. మనం నుంచొని అంత టాల్‌గా ఉంటాము. కిడ్ షార్ట్‌గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇలా తలెత్తి చూడాలి, ఐ కాంటాక్ట్ ఇవ్వాలి అనంటే కొంచెం కష్టంగా ఉంటుంది. దానికన్నా బెటర్ మీరు కూర్చోండి. వాళ్ళ హెడ్ లెవెల్‌కి మీ హెడ్ లెవెల్ ఉండేలాగా కూర్చొని వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడితే చాలా త్వరగా వచ్చేస్తుంది. అండ్ బాగా అర్థమవుతుంది కూడా పిల్లలకి. సో, నేను ఈ టిప్ ఇంతకు ముందు కూడా ఇచ్చాను. బట్ మళ్ళీ అడుగుతూ ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. అండ్ కొంతమంది పేరెంట్స్ చెప్పేదేంటంటే అమ్మ, నాన్న అని పిలుస్తున్నారు కానీ ఆహ్, అంటే అందరిని మమ్మీ అనే పిలుస్తది. క్యాండీ కూడా అలాగే చేస్తది. అందరి దగ్గరికెళ్ళి అందరిని అమ్మ అనే పిలుస్తది. అది ఈవెన్ కుక్కను కూడా అమ్మ అనే పిలుస్తుందనమాట. సో, అలాంటప్పుడు ఏం చేయాలనంటే వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్స్‌తో అంటే కరెక్ట్‌గా పిలిచే వరకు కూడా మనం రెస్పాండ్ అయితే అవ్వకూడదు. నేనేం చేస్తాను నా దగ్గరకొచ్చి అమ్మ అని నన్ను పిలుస్తుంది. మా హస్బెండ్ దగ్గరికి వెళ్లి తనని కూడా అమ్మ అని పిలుస్తుంది. నేనేం చెప్తానంటే రెస్పాండ్ అవ్వద్దని చెప్తాను. తర్వాత తను కొంచెం ఆలోచించి తర్వాత దెన్ షీ గో ఫర్ డాడీ. సో, అట్లా సారీ. సో, అలా అన్నమాట. అలా చేస్తూ ఉంటే మనం
వాళ్ళకి చాలా ఈజీగా రిలేషన్‌షిప్స్ అర్థమవుతాయి. అండ్ ఎవరిని ఏమని పిలవాలి అనేది కూడా అర్థమవుతుంది. సో, అది ఒకటి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లాష్ కార్డ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండండి. సో, నేను ఫర్దర్ వీడియోస్‌లో చూపిస్తాను. క్యాంటీన్ కొంచెం ఇంక్లూడ్ చేయడం కష్టంగా ఉంది. ఎందుకంటే మా ఆడబిడ్డ వాళ్ళ అబ్బాయి వచ్చాడనమాట. సో, వాళ్ళిద్దరూ ఆడుకుంటూ క్యాంటీన్ నేనసల ఇప్పుడు తను పిలిచినా కూడా ఇప్పుడొచ్చి కూర్చొని నా దగ్గర యాక్టివిటీస్ చేసే మూడ్‌లో లేదు. సో, నేను గూడా అదే అనుకున్నాను. సో, ఆడుకుంటానికి ఫైనల్‌గా మా అల్లుడున్నాడు కాబట్టి 10 రోజులు బాగా ఆడుకుంటారు అని నేను కూడా వదిలేస్తున్నాను. సో, అదయిపోయాక ఐ థింక్ దేర్ విల్ బి అన్ అనౌన్స్‌మెంట్ క్యాండీది హోమ్ స్కూలింగ్ అవుతుందా? లేదంటే స్కూల్‌లో ఏస్తామా అని. ఎందుకంటే తను స్కూల్ అనుకున్నప్పటి నుంచి ఏదో ఒకటి అంటే కుదరట్లేదనమాట. సో, దాన్ని బట్టి నేను ఒక డెసిషన్ తీసుకోవాలనేది ఇంకా ఆలోచిస్తున్నాము. అందుకని ఆహ్, అనౌన్స్ చేస్తాను త్వరలోనే. ఒకవేళ గనక హోమ్ స్కూలింగ్ ఉంటే నాతో పాటు మీ పిల్లల్ని కూడా అంటే నేను క్యాండీకి స్టార్ట్ చేసినప్పటి నుంచి యాస్ ఎ బేసిక్స్ మన ఛానెల్ ఎప్పుడు కూడా స్టార్టింగ్‌లో నేను క్యాండీకి ఎట్లా స్టార్ట్ చేస్తానో అక్కడి నుంచి ఉంటది. అంటే క్యాండీ ఇంప్రూవ్ అయిపోయాక ఇంప్రూవ్ అయ్యింది అని నేను చేయనెప్పుడు కూడా. తనని ఎలా ఇంప్రూవ్ చేస్తున్నానంటే డే 1 నుంచి ఎట్లా ఇంప్రూవ్ చేస్తున్నాను, ఏమేమి నేర్పిస్తున్నాననేయే ఉంటాయి. సో, అదే మన ఛానెల్‌లో స్పెషాలిటీ అన్నమాట. మన వీడియోస్‌లో స్పెషాలిటీ కూడా అదే. మీ కళ్ళ ముందే వాళ్ళ గ్రోత్ అయితే చూడగలుగుతారు మీరు. దానికి సంబంధించిన అన్నీ కూడా నేను మీకు క్లియర్‌గా వీడియోస్‌లో అయితే చెప్తాను. ఓకే. అండ్ ఇంకొక చిన్న టిప్ అన్నమాట. 2 గ్లాసెస్ తీసుకోండి. 2 గ్లాస్ తీసుకొని మీరు ఒక గ్లాస్‌లో సౌండ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అమ్మ. ఇంకొక గ్లాస్ మీ కిడ్‌కి ఇవ్వండి. వాళ్ళ దగ్గర నోటి దగ్గర పెట్టి ఇట్లా మనం చెప్పిన వర్డ్ వాళ్ళు కూడా గ్లాస్‌లో చెప్తారనమాట. ఇది కూడా ఒక ఫన్ యాక్టివిటీ. సో, ఇది ఒకసారి చేసి చూడండి. అండ్ ట్రై చేస్తాను కొన్ని యాక్టివిటీస్ ఏదన్నా చూపించటానికి. ఆల్రెడీ మన ఛానెల్‌లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఆల్రెడీ. ఒకసారి అవన్నీ చెక్ చేయండి. అవన్నీ మీ మీకెంతో టైం పట్టదు. ఒక్క ఒక్క పార్ట్ ఒక అరగంట పడతదంతే. ఒక అరగంట, గంటలో అయిపోతుంది. ఒకరోజు ఒకటి పట్టుకున్నా గూడా మీరు ఒక 8-10 డేస్ మీకు సరిపోతుందనమాట. అట్లా కాకుండా ఒకరోజు యాక్టివిటీస్ చేపించండి. రెండో రోజు ఫ్రీ ప్లే చేపించండి. మళ్ళీ యాక్టివిటీస్, ఫ్రీ ప్లే, యాక్టివిటీస్, ఫ్రీ ప్లే ఇట్లా చేపిస్తూ ఉండండి. కిడ్స్‌లో స్పీచ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. నేనిది నా కిడ్‌లో చూసినవి, నేను ఎక్స్‌పీరియన్స్ చేసినవే చెప్తున్నాను కాబట్టి, సో, అది ఒకటి ట్రై చేసి చూడండి. అండ్ వీటన్నిట్లి కోసం మనకు కావాల్సిందేంటంటే చాలా పేషెన్స్. బాగా పేషెన్స్‌గా ఉండి నేర్పించుకోవాలి. కొంచెం ఒక రోజు, 2 రోజులు చేసేసి ఇంకా వదిలేసాము అనంటే అసల అవ్వదనమాట. సో, కొంచెం పేషెన్స్‌గా కూర్చొని నేర్పించుకుంటూ ఉంటే వస్తూ ఉంటాయి. సో, స్పీచ్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఏమేం కావాలి? ఐ కాంటాక్ట్ కావాలి, అండర్‌స్టాండింగ్ కావాలి. ఇవి 2 మెయిన్‌గా ఫస్ట్ ఇవి 2 ఇంపార్టెంట్. వీటన్నిటిని మనం కొంచెం ఇంప్రూవ్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా మిగిలినవన్నీ వచ్చేస్తాయి. ఓకే. ఆహ్, సో, అంతేనండి. ఐ హోప్ మీకొక క్లియర్ ఐడియా అయితే వచ్చుంటుంది కదా! సో, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్ అయితే చేయండి. దానికి తగినట్టు నేను రిప్లైస్ అయితే ఇస్తాను. ఒక లాంగ్ వీడియో చేయాలనుకుంటున్నానని ముందే చెప్పాను కదా! సో, కిడ్స్ గురించి ఏ డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ చేస్తే నేను అకార్డింగ్‌లీ నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో బాగా ఉపయోగపడాలి. ఉపయోగపడుతుంది కూడా. ఒక చిన్న లైక్ ఇవ్వండి. చాలా మోటివేషన్‌గా ఉంటుంది నాకు. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.